డాక్టర్ గారు ముఖ్యంగా ఇటీవల కాలంలో పిల్లలు అంటే మనం సే ఒక 10 to 15 years లో పిల్లలు 15 నుంచి 35 years 35 నుంచి ఇంకా అప్ టు 60 వరకు అనుకోండి. ఇప్పుడు మనం విభజించిన ఈ ఏజ్ గ్రూప్ లో ఎవరు ఎక్కువగా కళ్ళ సమస్యలతో వస్తూ ఉన్నారు డాక్టర్ గారు? ఎక్కువ సఫర్ ముఖ్యంగా మనం 3 గ్రూపుల కింద తీసుకుంటే చిన్నపిల్లలు, మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్. ఎస్ సార్. చిన్నపిల్లల్లో ఇంట్లో పేరెంట్స్ సైట్ ఉంటే మాత్రం కంపల్సరీ వీళ్ళకి సైట్ ఉన్నా లేకపోయినా 6 months ఒకసారి చూపెట్టుకోవాలి. లేదు పేరెంట్స్ సైట్ ఏం లేదు, వాళ్ళు 1 year ఒకసారి చూపెట్టుకున్నా ఓకే. సెకండ్ మిడిల్ ఏజ్ లో సమస్యలు కొంచెం తక్కువే ఉంటాయి, కానీ రీసెంట్ గా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే స్క్రీన్ టైం. మళ్ళీ అక్కడికి వెళ్దాం. స్క్రీన్ టైం ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళకి కూడా స్క్రీన్ చూసే వాళ్ళకి కంపల్సరీ సైట్ ఉన్నా లేకపోయినా యాంటీ గ్లేర్ గ్లాస్ అని ఉంటుంది. మీకు సైట్ ఉంటే ఇలాగ సైట్ గ్లాస్ లోనే యాంటీ గ్లేర్ వస్తుంది. సైట్ లేకపోతే ప్లెయిన్ యాంటీ గ్లేర్ గ్లాస్ పెట్టుకుంటే చాలా వరకు కళ్ళ సమస్య అధిగమించవచ్చు. ఓకే, నాకు సైట్ లేదు ఇంత పెట్టుకోవాలనుకోకూడదు. కంపల్సరీ స్క్రీన్ చూసే వాళ్ళందరూ మినిమం డైలీ 3 hours చూసే వాళ్ళందరూ యాంటీ గ్లేర్ గ్లాస్ పెట్టుకోవాలి. ఫ్రీక్వెంట్ గా కళ్ళు వాష్ చేసుకోవాలి, వాటర్ ఎక్కువ తీసుకోవాలి. ఇంకా థర్డ్ గ్రూప్ ఓల్డ్ ఏజ్ 40 ఉన్న వాళ్ళు కంపల్సరీ రీడింగ్ గ్లాస్ ఆ టైంలో వస్తుంది. అంటే డాక్టర్ గారు మీరు మాట్లాడవచ్చు, ఇటీవల కాలంలో ఒక సర్వే ఒకటి చూశాను నేను. సర్వే ప్రకారం చూస్తే కనుక అబోవ్ 50 years అంటే రిటైర్మెంట్ కి దగ్గరగా ఉన్న వాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళు, రిటైర్ అయిన తర్వాత ఇంకొక 5-10 years అలాగా ఉన్నవాళ్ళు వాళ్ళే ఎక్కువగా మొబైల్స్ చూస్తున్నారట. ఇది ఒక నిజంగా షాకింగ్ సర్వే అని చెప్పాలి. అంటే వాళ్ళే బాగా ఎక్కువ స్క్రీన్ టైం గడుపుతున్నారట. సో వీళ్ళలో సమస్యలు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉందంటారా వీళ్ళకంటే? మీకు ఫస్ట్ లో చెప్పినట్టు డాక్టర్ గారు వైఫే చెప్పాను మీకు, హౌస్ వైఫ్ కన్జర్వేటివ్ ఉంటారు. అంతకుముందు టీవీ చూసేవాళ్ళు నార్మల్ సమస్య ఉండేది. ఇప్పుడు కొత్తగా ప్రతి 6 months కి రావడం కళ్ళు మంట, దీని వల్ల ఎందుకు స్క్రీన్ టైం ఎక్కువ చూడటం వల్ల. రిటైన్ అయిన వాళ్ళకి ఏంటంటే ఎక్కడ కదలక్కర్లేదు, మొబైల్ ఉంటే అదే ఉన్న స్పాట్ లో అన్ని చూసేయచ్చు, ప్రపంచం మొత్తం చూడొచ్చు. అంతే కదండి. చూడొద్దని చెప్పట్లేదు, కొన్ని ప్రికాషన్ తీసుకోవాలి. సో వాళ్ళకి అదే హ్యాబిట్ కింద అలవాటు అయిపోతుంది. సో ఓల్డ్ ఏజ్ 40 to 60, 60, 70 ఈ ఏజ్ లో ఎక్కువ సమస్యలు ఏంటంటే 50, 60 దాటిగా క్యాటరాక్ట్ వస్తుంది. అవునండి, అది కూడా అడుగుదాం అనుకున్నాను. క్యాటరాక్ట్ ఏంటంటే మీకు సింపుల్ గా చెప్తాను. క్యాటరాక్ట్ అందరికీ వస్తుందని చెప్పలేము. మనకి క్యాటరాక్ట్ లేదనుకోండి, క్లియర్ గా విజన్ కనిపిస్తుంది. అప్పుడు ఏ డాక్టర్ చెప్పక్కలేదు. ఇప్పుడు అనేక సమస్యలు, కిడ్నీ, హార్ట్, ఇవేమైనా సమస్యలు ఉంటే సర్జరీ చేయించుకోవాలా లేదని డాక్టరే చెప్పాలి కంపల్సరీ. కానీ క్యాటరాక్ట్ ఉందనుకోండి, ఉందా లేదని క్లియర్ గా తెలుస్తుంది. క్యాటరాక్ట్ లేకపోతే ఇలా విజన్ క్లియర్ గా కనిపిస్తుంది. మీకు అదే కొంచెం క్యాటరాక్ట్ వచ్చింది అనుకోండి, విజన్ డల్ అవుతుంది, కనపడకుండా ఉండదు. వీళ్ళకి ఏంటంటే కొంచెం డల్ అవటం, ఇదివరకు టీవీ చూస్తుంది. అంటే డాక్టర్ గారు ఒక్క పక్క డల్ అవడం అలా ఏమైనా ఉంటుందా, లేకపోతే స్ట్రైట్ ప్రతిదీ డల్ ఉంటుంది? మీకు పొగలో చూసినట్టు ఉంటుంది క్యాటరాక్ట్ చూస్తే ప్రతిదీ. సో ఇంకో కంప్లైంట్ ఏంటంటే కార్ లో వెళ్తున్నా గ్లేరింగ్ వస్తుంది అంటారు. వాళ్ళకి అర్థం కాదు, నేను మానిటర్ బాగానే ఉంది కదా, ఏదో వచ్చింది వేగ్ గా వస్తారు. సో ఇలాగ హాస్పిటల్ రాగానే కొంచెం క్యాటరాక్ట్ అందరూ ఫస్ట్ లో కొంచెం కంగారు పెడతారు. అంత కంగారు ఏం లేదు, కొన్ని రోజులు ఆగండి అని చెప్తాం. అది ఇంకొన్ని రోజులు అయితే ఇంకా ఫుల్ గా డల్ అవుతుంది. ఎప్పుడైనా క్యాటరాక్ట్ ని ఆ సమస్య ఒకటి వస్తుంది ఏజ్ లో పాటు. ఇవి కాకుండా క్యాటరాక్ట్ గురించి మళ్ళీ మాట్లాడదాం తప్పకుండా. ఇవి కాకుండా గ్లకోమా ఉంటుంది. గ్లకోమా అంటే వింటూ ఉంటాం. బీపీ మామూలు బీపీ ఎలా ఉంటుంది బాడీలో 120/80 అలా ఉంటుంది నార్మల్. కళ్ళకు కూడా అలా కళ్ళల్లో కూడా బీపీ ఉంటుంది. ఇది చాలా మందికి తెలియని విషయం. నార్మల్ గా 20 millimeters ఆఫ్ మెర్క్యూరీ అని కంట్లో ప్రెషర్ ఉంటుంది. అది మీకు హాస్పిటల్ వస్తుంది కానీ ప్రెషర్ ఎంత ఉంది, యాక్యురేట్ గా ఉందా అది తెలియదు. అంటే అవన్నీ ఇక్కడ మీరు చేసే కంపల్సరీ చూడాలి, టెస్ట్ లో తెలుస్తుంది. లోపల రెటీనా చూసినా దాంట్లో కొంచెం సిమ్టమ్స్ ఉంటాయి, సైన్స్, దాని వల్ల తెలుస్తుంది. సో అలాంటి సమస్యలు. ఇంకా డయాబెటీస్ ఉన్న వాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు, బీపీ ఉన్న వాళ్ళు, వాళ్ళకి కూడా రకరకాల సమస్యలు ఉంటాయి. సో వీళ్ళు నాకు అన్ని బాగానే ఉన్నాయి, ఓన్లీ షుగర్ కంట్రోల్ ఉంది, నేను ఎందుకు వెళ్ళాలి అనుకోకుండా క్రమం తప్పకుండా 1 year ఒకసారి చేయించుకుంటే మంచిది. కంపల్సరీ చేయించుకో. ఓకే సార్. డాక్టర్ గారు ముఖ్యంగా కొంతమందివి బై బర్త్ అంటే వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి కూడా కాస్త కళ్ళు విశాలంగా ఉంటాయి, పెద్ద పెద్ద కళ్ళతో ఉంటారు. ముఖ్యంగా ఆడవాళ్ళకి, పిల్లలకి అలా పెద్ద కళ్ళు ఉంటే చాలా బాగుంటారు కూడా, ఇన్ఫెక్ట్ చేయడానికి చాలా ఫేమస్ కూడా, వాళ్ళ గురించి తెగ చెప్పుకుంటూ ఉంటారు. సో ఈ పెద్దగా కళ్ళు ఉండే వాళ్ళకి ఆ కనుగుడ్డు అలా తిప్పుతున్నప్పుడు అది కూడా మనకే అనిపిస్తూ ఉంటుంది, సంహౌ విలన్ క్యారెక్టర్లు వేసే వాళ్ళని అలాంటి వాళ్ళని తీసుకుంటూ ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళని. అంటే ఈ కళ్ళు పెద్దగా ఉండే వాళ్ళకి ఏమైనా సమస్యలు కాస్త ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుందా, అలా ఏం లేదా?
మీకు ఇందాక చెప్పినట్టు మంచి క్వశ్చన్ అడిగారు. కళ్ళు పెద్దగా ఉంటే కన్ను సైజు వల్ల కొంచెం సైట్ వచ్చే ఛాన్స్, సైట్ అయితే ఉండే ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి. అంటే పర్టికులర్ ఏజ్ లో వస్తుందంటారా అంటే లేకపోతే ఎక్కువ చిన్నప్పుడే వస్తుంది, వచ్చేస్తుంది? ఎక్కువ ఆ సమస్య చిన్నప్పుడే ఉంటుంది. కళ్ళు పెద్దగా ఉంటే కంపల్సరీ చూపెట్టుకోవడం మంచిది. వాళ్ళకి సైట్ ఎక్కువ దూరం చూపు కనిపించే ఛాన్స్ తక్కువ ఉంటుంది, అవకాశం ఉంది. అవకాశం ఉంది. ఇంకా గ్లాసులు పెట్టుకుంటే సరిపోద్ది. ఏమైనా మూవీలో గట్టా వెళ్ళే వాళ్ళు కాంటాక్ట్ లెన్స్ పెట్టుకున్నా అవునండి, చాలా వరకు అది మంచిది. ఓకే, సో అది తప్ప ఇంకా వాళ్ళకి ఏం సమస్య ఉండదు, వేరే సమస్య ఏమి ఉండదు. ఓకే డాక్టర్ గారు, ముఖ్యంగా కంటి చూపు అది లేనిది ఇంకా అసలు మనం ఏం చెప్పలేం. సరే, క్యాటరాక్ట్ గురించి మీరు చెప్పినట్టు మళ్ళీ మాట్లాడదాం. సార్, జనరల్ గా సిస్టమ్ మీదే 24/7 వర్క్ చేయాల్సి వస్తుంది వాళ్ళు, సే 8 hours 12 hours అలాగా. సో ఇలాంటి వాళ్ళకి ఫస్ట్ ఏజ్ లో మంచి వయసులో ఉండగా ఏం ప్రాబ్లమ్స్ రాకపోవచ్చు, గ్రాడ్యువల్ గా వాళ్ళు వర్క్ చేస్తుండగా ఏమైనా కళ్ళకి సంబంధించి పర్మనెంట్ సమస్యలు ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంటుందా? అలాంటి వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే బెటర్? అంటే ఫస్ట్ 1 year 2 years చూసినందువల్ల పెద్ద ఎక్కువ సమస్య ఏం రాదు. అందుకని పెద్దవాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు కూడా. ఆ టైంలో నాకు అంత బాగానే ఉంది కదా, ఎందుకు చూపెట్టుకుంటా అనుకుంటారు. కానీ ముఖ్యంగా అందరూ చూపెట్టుకోవాలి. ఎక్కువ స్క్రీన్ టైం ఉన్న వాళ్ళు ముఖ్యంగా చూపెట్టుకోవాలి. వాళ్ళకి ఇందాక చెప్పినట్టు వచ్చినప్పుడు హాస్పిటల్కి వచ్చినప్పుడు సైట్ ఉందా లేదా ఫస్ట్ చూస్తాం, కొంచెం కళ్ళు డ్రైనెస్ ఉందా లేదా చూస్తాం. సైట్ ఉంటే సైట్ గ్లాస్ తో యాంటీ గ్లేర్ గ్లాస్ అని ప్రొటెక్షన్ ఉంటుంది, ఆ గ్లాస్ లో ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ యూవీ బ్లాకింగ్ డేస్ అని చాలా వెరైటీ వచ్చినాయి, బ్లూరే గ్లాస్ అని. వాటి వల్ల కంటి సమస్య అనేకం అధిగమించవచ్చు. ఫస్ట్ ప్రికాషన్ గ్లాసులు పెట్టుకోవాలి. సెకండ్, ఫ్రీక్వెంట్ గా కళ్ళు వాష్ చేసుకోవాలి 2-3 hours ఒకసారి. లేదంటే కళ్ళు డ్రైనెస్ ఒకసారి వచ్చిందంటే కళ్ళు మంటలు, కళ్ళు బరువు ఎక్కడం, హెడ్ ఏక్ రావటం, కళ్ళు నీళ్ళు కావటం, అనేక సమస్యలు వస్తా ఉంటాయి. సో ఒకటి గ్లాస్ పెట్టుకోవాలి, సెకండ్ ఫ్రీక్వెంట్ గా కళ్ళు వాష్ చేసుకోవాలి, థర్డ్ కొంచెం వాటర్ ఎక్కువ తీసుకుంటే మంచిది. ఓకే, వాటర్ ఎక్కువ తీసుకోవడం కళ్ళకి చాలా మంచిది, చాలా మంచిది. ఈవెన్ ఎక్కువ బాడీకి అంతగా మంచిది. అన్ని ఆర్గాన్స్ గా వాటరే ముఖ్యం. అవును సార్, మనం 2-3 రోజులు తిండి లేకపోయినా పర్లేదు, కానీ వాటర్ లేకపోతే మాత్రం అనేక డిహైడ్రేషన్ వస్తుంది, అనేక లోపల ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ అవన్నీ వస్తాయి. సో వాటర్ కంపల్సరీ తీసుకోవాలి. సో కంటి విషయంలో కూడా వాటర్ చాలా ప్రాముఖ్యత, చాలా ముఖ్యం. ఓకే డాక్టర్ గారు, క్యాటరాక్ట్ గురించి మనం మాట్లాడుకున్నాం అండి. ఏ వయసులో ఎక్కువగా క్యాటరాక్ట్ చూస్తూ ఉంటారు డాక్టర్ గారు మీ దగ్గరకు వచ్చి పేషెంట్స్ లో? క్యాటరాక్ట్ ఇదివరకు ఎక్కువ 50-60, ముఖ్యంగా 60 అండ్ అబోవ్ ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో చాలా మందికి ఎంగేజ్ లో కూడా చూస్తున్నాం. ఒక 10%, 30-40 మేబీ ఫుడ్ చేంజ్ అవ్వచ్చు, అనేక కెమికల్ ఎఫెక్ట్ అవ్వచ్చు. మన ఫుడ్ తీసుకుంటే ఎవ్రీథింగ్ కొంచెం కాలుష్యం ఎక్కువ అవటం వల్ల కానీ, కొంచెం కెమికల్ ఎక్స్పోజర్ ఎక్కువ అవడం వల్ల కానీ అనేక మంది యంగ్ పేషెంట్లు కూడా వస్తున్నారు. ఎవరికైనా సరే చూపు కొంచెం డల్ అయింది, కొంచెం మందగించిందంటే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవడం బెటర్. చాలా మందికి ఒక తప్పు ఏం చేస్తారంటే, చూపెట్టుకున్నావా అంటారు. చూపెట్టుకున్నా సార్, ఈ మధ్యన 4 months బ్యాక్ 2 months బ్యాక్ చూపెట్టుకున్నా. ఎక్కడ చూపెట్టుకున్నాం అంటారు. ఆప్టికల్ షాప్ మా ఇంటి పక్కన చూపెట్టుకున్నాం అంటారు. ఇప్పుడు ఆప్టికల్ షాప్ లో వాళ్ళ ఇంట్రెస్ట్ ఆప్టికల్ కళ్ళద్దు అమ్మటానికే ఉంటుంది, మీ కళ్ళ మీద మీకు శ్రద్ధ ఏమి ఉండదు. ఓకే, కంపల్సరీ హాస్పిటల్లోనే చూపెట్టుకోవాలి కళ్ళ చెకప్ అంటే. ఈ రోజు ఎడ్యుకేట్ కూడా చూపెట్టుకున్నాం అంటే, మొన్న మా ఇంటి పక్కన ఆప్టికల్ షాప్ ఉంది, అక్కడ చెక్ చేయించుకున్నా అంటే వాళ్ళు అక్కడ కన్ను గురించి ఏం చెక్ చేయరు. అంటే వాళ్ళు కూడా కంప్యూటరైజ్డ్ చెకింగ్ అని చెప్పి బోర్డులు పెడుతున్నారు ఇవాళ రేపు. అందుకని అదే మా మాస్ నుంచి మా అర్థం కాక పేషెంట్లు చాలా మంది వెళ్ళిపోతారు. అక్కడ కంప్యూటరైజ్డ్ చెకప్, ఇక్కడ ఏదో ఫ్రీ చెకప్ అయిపోతుంది. అసలు ఈ రోజుల్లో నేను ఒకటే అడుగుతాను, ఎవరైనా పేషెంట్ వస్తే ఏం జాబ్ చేస్తా అంటాను, ఏదో చేస్తా అంటారు. మరి నువ్వేనా ఫ్రీగా ఒక రోజు జాబ్ చేస్తావు అని అడుగుతాను. లేదు సార్ ఫ్రీగా. అలాగా వాళ్ళు ఫ్రీ చెకప్ అని చెప్పి, కంప్యూటర్ చెకప్ అని చెప్పి ఎందుకు ఇస్తారు మీకు? మీ మీద ఏం ప్రేమ ఉండదు. సో వాళ్ళకి వెళ్ళొద్దాం సేల్స్ కోసం వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళ తప్పు కాదు, మనం వెళ్ళకూడదు. ముఖ్యంగా చెకప్ అనేది హాస్పిటల్లోనే చేయించుకోవాలి. కళ్ళద్దాం ప్రిస్క్రైబ్ చేశాక అది మీ ఇష్టం, కళ్ళద్దాం ఎక్కడైనా తీసుకోవచ్చు.